బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారత వ్యతిరేకి లేదా దుర్మార్గుడైనటువంటి యూనస్ వాడు అమెరికాకు పోయి అమెరికాలో డీప్ స్టేట్ వాళ్ళ చేత అక్కడికి రాబడినటువంటి వాడు. ఇప్పుడు వాడిని పక్కన పెట్టి వాడు వేసిన ఎత్తుగడలు అక్కడ అన్ని పార్టీలతో కలిపి సంకీర్ణం ఏర్పాటు చేసి డ్రామాలు ఆడదాం అనుకున్నాడు. లైక్ గతంలో యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్ లాంటి వాటితో ఎట్లయితే అమెరికా చక్రాలు తిప్పిందో అట్లా చేద్దాం అనుకున్నాడు. కానీ బంగ్లాదేశ్ ప్రజలు మాత్రం సంపూర్ణ మద్దతు తారిక్ ఇచ్చేశారు. తారిక్ రెహమాన్కి నూతన 2/3 మెజార్టీతో అతను ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. ఈ యూనస్ తీసుకొచ్చినటువంటి దిక్కుమాలినటువంటి సంకీర్ణ ప్రభుత్వపు ఆలోచనని పక్కన పెట్టేసింది ఈ ప్రభుత్వం. అయితే యూనస్ ఇప్పటికీ తన సలహాదారు పదవి నుంచి వైదొలిగాడు. కానీ బంగ్లాదేశ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి కథలు నడుపుతున్నాడు అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వస్తుంది. ప్రస్తుత మా అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ని పదవి నుంచి దించేసి ఆ ప్లేస్లోకి వీడు రావడానికి అమెరికా డీప్ స్టేట్ ద్వారా కథ నడుపుతున్నాడు. అమెరికా ఒత్తిడి ఆ మేరకు చేస్తుంది అధ్యక్షుడి మీద. వాస్తవంగా అయితే 2028 ఏప్రిల్ దాకా పదవి ఉంది అతనికి, అధ్యక్షుడికి. అతన్ని దించేసి వీడు వచ్చేస్తాడు అన్నటువంటి ప్రచారం చేస్తుంది. వీడు చాలా దుర్మార్గుడు. మొన్న దిగిపోయే సందర్భంలో కూడా భారత్ మీద విషం చిమ్మాడు. భారత్ని ఎలా అయినా ముక్కలు చేయాలన్నటువంటి వ్యూహంలో భాగం వీడు.